నీ చుట్టూ స్పైలా తిరుగుతూ నువ్వెప్పుడెప్పుడు దొరుకుతావా అని నిన్ను ఎలా లాక్ చేయాలని ఎదురు చూసే అస్మితకి ఇదొక మంచి ఛాన్స్. అందుకే ఈ ఆస్తి తాకట్టు పెట్టావని నాటకం ఆడాల్సి వచ్చింది. అక్క చెల్లెలి బంధం, అమ్మను మించిన త్యాగం, మమతను కమ్మిన మేఘం, పడమటి సంధ్యారా. థ్యాంక్ యూ సో మచ్. బావ మోసం చేశాడని ఊళ్ళో వాళ్ళందరూ అంటుంటే, నాన్న పరువు పోతుంటే చూస్తూ ఉండలేకపోయాను. అందుకే వాళ్ళకి మాటిచ్చాను. ఆ డబ్బులు తీసుకొచ్చి పంచాను. నాకు ఆ సమయంలో నా కళ్ళ ముందు బావ నాన్న ఇద్దరే కనిపించారు. అత్తయ్యని రెచ్చగొట్టి ఎలాగైనా నిజాన్ని రాబట్టాలని సౌరీ సార్ ముందే నిన్ను నిలదీసేలా చేసింది. అయినా నిందలన్నీ భరిస్తున్నావు కానీ నిజం ఎందుకు నువ్వు చెప్పలేకపోతున్నావు? చెప్పలేను ఆద్య. ఎందుకు రమా? చెప్పు, ఏం జరిగింది? నిన్ను ఎవరు ఏమీ అనకుండా చేసే బాధ్యత నాది. నన్నేమీ అడగకూడదు. నీ కష్ట సుఖాల్లో నీతో ఉంటానన్న నమ్మకం నీకు లేదా? అలా అనకు. అయితే డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? వదిలే ఆద్య, నేను చెప్పలేనంటున్నానుగా. రమా, ఇప్పుడైతే నేను వచ్చి మేనేజ్ చేశాను. ప్రతిసారి అలా జరగదు కదా. అప్పుడు నిజం చెప్పడం తప్ప వేరే దారి ఉండదు కదా. అప్పుడు నీ పరిస్థితి ఏంటో ఆలోచించావా? అప్పుడు నా తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. ఇప్పటికి ఈ విషయం వదిలే. నిన్ను చూస్తుంటే జాలి పడాలో బాధపడాలో నీ మీద కోప్పడాలో తెలియడం లేదు రామా. నా వల్ల నువ్వు ఇబ్బంది పడకు. నువ్వు ఇంటికి వెళ్ళు. రామా, ఒక్కటి గుర్తుపెట్టుకో. నా నుంచి ఈ జనం నుంచి నువ్వు దూరంగా వెళ్ళగలవేమో కానీ నిజం నుంచి దానివల్ల వచ్చే ప్రమాదం నుంచి దూరంగా వెళ్ళలేవు. కాసేపు టీవీ చూడండి. వాడిని పెట్రా. చిన్న పిల్లాన్ని కూడా టీవీకి బానిసం చేసేశారు. మంచి చెప్తే వినేవాళ్ళు ఎవరు లేరాద్యా. ఇన్నాళ్ళు కాలక్షేపానికి ఒకరితో ఒకరు మాట్లాడుకునేవాళ్ళం. ఇప్పుడు టీవీ ఫోను అదే లోకం అయిపోయింది. రఘులే టైం చూసి ఇల్లంతా వీళ్ళకి నచ్చినట్టు చేసుకున్నారు. వీళ్ళాడిందే ఆట, పాడిందే పాట. ఒక్కొక్కరిని చూస్తే ఒళ్ళు మండిపోతుంది. ఏమీ చేయలేక చేతులు ముడుచుకు కూర్చున్నాను. ఈ ఆటలు ఎంతో కాలం సాగవు నాన్నమ్మ. పెద్దనాన్న వచ్చేలోపే మొత్తం బయటికి వెళ్ళిపోతాయి. చూస్తూ ఉండు. ఈ అలివేలు దాని కూతుర్ని మార్చేయడమే కాకుండా నా కొడుకును కూడా మార్చేస్తుంది. అయ్యో, వాడెక్కడ దారి తప్పుతాడో అని నాకు భయంగా ఉంది. నేనేం చేశాను వదినా? ఉన్న మాట అంటే ఊరికి దూరం అన్నట్టు ఊరు మురిమి మంగళం మీద పడ్డట్టుంది నీ యవ్వారం. ఏం పార్వతి, నువ్వు ఆవేశపడకమ్మా. నీకు అసలే ఆరోగ్యం బాగాలేదు. నువ్వు కూర్చో, కూర్చో. టీవీ చూడు. పెట్రా సినిమా పెట్టు. మార్చురా, మార్చు. తింటే చూడదునా, చూడు. చూడవే, చూడు, వాడు కూడా టీవీ చూస్తున్నాడు. చదవమంటే చదువుకోకుండా. నాన్నమ్మ, బిట్టుని చదివించే బాధ్యత నాది. నువ్వు కంగారు పడుకో. చదువు విలువతో పాటు వాడికి మనుషుల విలువ కూడా తెలిసేటట్టు చెయ్యమ్మా. అలాగే నాన్నమ్మ. అమ్మా, కొంచెం ఫోన్ చేసుకోవచ్చా? చేసుకోండి మేడం. అబ్బబ్బబ్బబ్బా, ఈ ఫోన్ ఒకటి అనవసరమైన టైంలో మోగుతుంది. ఫోన్ రింగ్ అవుతుంది, ఎవరు ఫోన్ తీయట్లేదు. ఏదైనా పనిలో ఉన్నారా? చెక్ చేస్తాను.
ఆద్య, ఇంట్లో వాళ్ళందరూ టీవీ ముందుంటే నువ్వేంటి వంటగదిలో తంటాలు పడుతున్నావు? వంట మర్చిపోయి ఎంటర్టైన్మెంట్లో బిజీ అయిపోయారు వాళ్ళు. పెద్దమ్మ ఫోన్ చేసింది, భోజనం తీసుకురమ్మన్నారు. అర్థమైంది, నేను చేయేస్తాను. వంట వరకు మొదలు పెడదామా? ఓకే. శ్రీను, ఇది టేస్ట్ చూడు. సూపర్. పెద్దమ్మ నా చేయి పట్టుకొని అమెరికా నుంచి తీసుకొచ్చింది కదా, ఆమె అమృత హస్తాల ఎఫెక్ట్ నా చేతులకి తగిలినట్టుంది. అందుకే